వెల్కమ్ టు మైరా మీడియా. తాడేపల్లిగూడెం జెండా సభ గురించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అసలు ఇరువురు నాయకులు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్పారు, అసలు వారు చెప్పదలుచుకుందో చెప్పారా, మరి జగన్నామ స్మరణ జరిగిందా అనేది, అసలు ఏం జరిగిందనే అంశం మీద మనతో మాట్లాడటానికి సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షులు, 3 రాజధానుల ఉద్యమ నాయకుడు గురునాథం గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి గురునాథం గారు. నమస్కారం కోటేశ్వరరావు గారు. పెద్ద ఎత్తున జెండా సభ అయితే జరిగింది, పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేశారు మీ పార్టీ మీద, ఏం చెప్తారు? జెండా సభ ఏందండి? అసలు అది విచిత్రంగా ఉంది. ఇది వేరే టైటిల్ విచిత్రంగా అనిపించింది మీకు? అసలు జెండా ఏంది, సభ ఏంది? ఎస్, అయితే వాళ్ళు సక్సెస్ అయినట్టే. పిచ్చోడు పచ్చడి తింటే ఎట్లా ఉంటుందో, పచ్చడి ఎక్కడెక్కడ రాసుకుంటాడో కూడా తెలియదు. పిచ్చోడు పచ్చడి రాసుకుంటే అది తీసుకెళ్ళి అందరికి రాస్తాడంట, అందరికి పోస్తాడంట ఆ మంట. ఓకే, తెలిసి ఈ కళ్ళు తాగిన కోతిలాగా అసలు ఇద్దరు ఏందండి వాళ్ళిద్దరు? అసలు వాళ్ళకి బాడీ లాంగ్వేజ్ లేదా, అసలు డైలాగ్ డెలివరీ లేదా, ఎక్స్ప్రెషన్స్ లేవా, అసలు వ్యూస్ లేవా, అసలు ఆయన చంద్రబాబేనా నాకు అనిపించింది. జెండా సభలో చాలా విచిత్రాలు కూడా చూసాము, చాలా చాలా విచిత్రం. ఫస్ట్ టైం నేను చూడటం. ముఖ్యంగా ఒక సీనియర్ నాయకుడు ఫస్ట్ వెనక మాట్లాడతాడు, అవును, జూనియర్ నాయకుడు మాట్లాడు, అవును, ఫైనల్గా మాట్లాడాల్సింది చంద్రబాబు. అదేంటి ముందే మాట్లాడేశాడు. అసలు ఎట్లా ఉందంటే అండి, అసలు ఇతరం ముందా చెట్టు ముందా అంటే దీనికి సమాధానం లేదు. అసలు ఆయన ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు పవన్ కళ్యాణ్ సంఖ్య ఎక్కాడా, పవన్ కళ్యాణ్ ఆయన సంఖ్య ఎక్కాడా? అసలు అర్థం కావట్లేదు. ఇది మీ పార్టీకి అర్థం కావట్లేదు, మీకు అసలు జనానికి కూడా అర్థం కావట్లేదు, వాళ్ళ కార్యకర్తలకు కూడా అర్థం కావట్లేదు. అసలు ఈ పార్టీ ఎటుపోతుందా? అసలు ఇది రాజకీయ పార్టీనా? చంద్రబాబు నాయుడు నేను రాత్రి చూసినటువంటి ఆ యొక్క జెండా, ఆ జెండా అంటే నాకు అనాలనిపించట్లేదులే, అది జెండానో లేకపోతే ఎండానో. అసలు జెండా ఎజెండా ఏంది? వీళ్ళిద్దరు కలవటం జెండా కాదు. జెండా ఏంది? పిచ్చోళ్ళు ఎజెండా అసలుకి వాళ్ళ ఎజెండా కదా. ఇద్దరు కలిసాము, అపవిత్ర కలయిక. మేము అసలు ఇది ఎవరు నీచంగా తిట్టుకుంటున్నారు, అయినప్పటికీ మేము కలుస్తాం సిగ్గు ఎగ్గు లేకుండా, తగునమ్మా అని ముందుకు వస్తున్నారు. చంద్రబాబు గారి ప్రసంగాలు ఎక్కడ కూడా స్క్రిప్ట్ ఉండదు. అవును, తొలిసారిగా మరి తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి ఈ జెండా సభలో ఆయన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడారు. అసలు వాడికి పిచ్చెక్కిందండి. పిచ్చెక్కింది అనేది నాకు స్పష్టంగా నిన్న కనపడింది. అది స్క్రిప్ట్ ఉంటే ఇంకా పిచ్చి ఎక్కడ ఏంటండి? పిచ్చే అసలు పరాకాష్ఠకు చేరింది. ఆ స్క్రిప్ట్ లో కూడా రాసుకుంది ఏంటంటే, అతను జగన్మోహన్ రెడ్డి గారి కన్నా నేను బాగా చేస్తాను ఈ రాష్ట్రానికి అని స్పష్టంగా ఎక్కడా చెప్పలేదు. అతను ఏం చెప్తున్నాడంటే, సుధాకర్ గారు బట్టలు ఉడదీశారు, కొట్టారు, అనంతబాబు గారు సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేశారు, ఏంది చీరాల్లోకి కిరణ్ అనేవాడిని చంపారు, ఆడిని ఆత్మ బలిదానం చేశారు. అంటే మీ పార్టీ చేసిన దురాగతాలు చెప్తున్నారు. దురాగతాలు అయ్యి ఏ ప్రభుత్వం ఉన్నా, ప్రపంచంలో ఏదున్నా కొన్ని అంశాలు ప్రజాస్వామ్యయుతంగా జరుగుతూనే ఉంటాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, చంద్రబాబు నాయుడు ఉన్నా, ఎవరున్నా, ఎన్ని చట్టాలున్నా, ఎన్ని కోర్టులున్నా, 75 సంవత్సరాలుగా ఇంకా పేదరికం ఉందంటే వీళ్ళందరూ 14 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడుని డొక్క చించి డోలు గట్టి ఏలాడించాలి. అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో నువ్వు పేదరికాన్ని దురదముట్టిస్తానని చెప్పి వాగ్దానాలు చేసి మా అందరూ ఓట్లు వేసుకొని నువ్వు ముఖ్యమంత్రి అయ్యి నాటకాలు ఆడుతున్నారు మీ ఇద్దరు. చెవడా తీస్తాం అనుకున్నావేమో. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నేను ఎప్పుడు దాకా మాట్లాడలా, ఎప్పుడు కూడా నేను వ్యక్తిగతంగా మాట్లాడలా. ఇవాళ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు నీకు మతి భ్రమించింది, నువ్వు ముఖ్యమంత్రిగా ఇవాళ అన్ఫిట్. నిన్నదాకా నేను కొంచెం ఆలోచించాను, ఇతను 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల అనుభవం ఉంది, అరే ఏమైనా చేస్తాడు అనుకున్నా నేను. ఇంత నీచంగా అసలు ఎట్లా అంటే, రాజకీయాల కోసం తను మొత్తం కాళ్ళ బేరానికి వచ్చేసి కాళ్ళు పట్టుకొని జనసేనని బాబు 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 ఒక్కసారి నన్ను ముఖ్యమంత్రి చేయా. అరే ముఖ్యమంత్రి నువ్వు చేసావు కదా, ఎన్నిసార్లు చేస్తావు నువ్వు ముఖ్యమంత్రి? పాడుగాను
ఎన్ని లక్షలు పానకాల స్వామి లాగా మంగళగిరిలో పానకాల స్వామి తాగినట్టే పానకం తాగినట్టే ఎన్ని లక్షల కోట్లు తాగి తిని జీర్ణించుకుంటావు చంద్రబాబు నాయుడు. ఇంకా ఏం కావాలా? మా ఉసురు తగిలిపోతావు కదా నువ్వు, పేదోడు ఉసురు. అసలు ఏం చెబుతున్నావు? అసలు నేను చూసాను ఆ స్క్రిప్ట్ అంతా కూడా. జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక, ఆ యొక్క బంధం అట్టర్ ఫ్లాప్ అంట. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ సూపర్ హిట్ అంట. సినిమా మేనరిజంలో మాట్లాడుతా అసలు మర్చిపోయి నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలియక మళ్ళా చెప్పండి జనంతో చెప్పిస్తుంటే చాలా పవన్ కళ్యాణ్ నవ్వుకుంటున్నట్టు ఇటే వీడికి మధ్య తప్పింది అని. ఆయన మాట్లాడిన తర్వాత ఇంకొక పెద్ద మెంటల్ సైకో మన పార్టీకి ఏముంది లేకపోతే ఎందుకు దేకటానికి వచ్చావా ఆంధ్రప్రదేశ్కి? మన పార్టీ క్యాడర్ ఎక్కడుంది? మనకు తగ్గ మనం పెట్టుకోవాలా, కన్ను పోయేంత కాటుకు పెట్టుకోకూడదు. బూత్ స్థాయిలో కమిటీ లేదు, క్షేత్రస్థాయిలో నాయకులు లేకపోవడం వల్ల తెలుగుదేశం మరి ఈ రోజున క్షేత్రస్థాయిలో ఉంది కాబట్టి ఆ పార్టీతో పొత్తు పెట్టుకుందాం అంటున్నాడు. ఇంకా అసలు నీకు పార్టీ ఎందుకు? తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వు. ఎన్నికల వ్యూహం లేదు మనకి. వ్యూహాలు ఎందుకు? నువ్వు నా స్ట్రైట్కి వెళ్ళి తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకో. మళ్ళా జనసేన అని పెట్టి కాపులందరినీ రెచ్చగొట్టి అసలు మనకి ఎప్పుడో నుంచి కోరిక ఉంది, మనం థర్డ్ పార్టీగా ఎదగాల, మనం కూడా ఈసారి రెడ్లతో కమ్మలతో కాపులు కూడా రాజ్యం వేలాలా అని పెద్ద పెద్ద డైలాగులు. సొరకాయలు కొట్టడం ఎందుకు? లేత సొరకాయలు గుమ్మడికాయలు మానుకోనానా? అసలు అంట ఈయనంట రక్తాన్ని చిందించాడంట 10 ఏళ్ళు అసలు నేను ఎవరు రమ్మన్నారయ్యా? జనసేన అని నిన్ను అంటాడు. పాతాళానికి దొక్కుతా, వామనుడు ఎంతవాడు ఇంత అధపాతాళాన్ని తొక్కేస్తా అన్నాడు జగన్ని. అధపాతాళాన్ని తొక్కా. అసలు నువ్వు ఎక్కడున్నావు? అసలు ఎప్పుడో యుద్ధం చేయలేక సన్నాసి అయిపోయి నువ్వు కత్తిని అక్కడ పడేసి పలాయనం చిత్తగించావు ఉత్తర కుమారులాగా. డైలాగులు చెప్పొద్దు, డైలాగులు నేను చెప్తా, నువ్వు వింటావా? పారిపోతావు అంట. జనసేనాని అంటే అంట, పవన్ కళ్యాణ్ అంటే అంట మహిళలకి ఒక పెద్ద భరోసా అంట. ఏది? పెళ్ళిళ్ళు చేసుకోమని 4 పెళ్ళిళ్ళు. సిగ్గెగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఇంకా సిగ్గెగ్గు లేకుండా నువ్వు అసలు అదేమంటారంటే అది ఒక విధంగా నెగిటివ్గా అంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని అంత నీచంగా మాట్లాడావు నువ్వు. నేను 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా, 2 విడాకులు ఇచ్చా, సిగ్గు ఎగ్గు లేకుండా నడి బజారులో నగ్నంగా ఇంత నీచంగా మాట్లాడినటువంటి అసలు నేను ఎక్కడా చూడలా రాజకీయాల్లో ఇంత బరితెగింపా. నువ్వు 4వ పెళ్ళాంగా రా జగన్ అంటున్నాడు. అంటే నువ్వేంది నాయన? నువ్వేమన్నా మారు తేడా ఉందా?